నమస్కారం యువ సామ్రాట్. నమస్తే అంజి గారు. మీరు బీఆర్ఎస్‌కి వ్యతిరేకంగా మీ వీడియోస్ చాలా స్ట్రాంగ్‌గా ఎళ్ళాయి. ఓకే. మీ క్యాంపెయిన్ కూడా ఒక పార్ట్ అనుకోవచ్చు నో డౌట్ ఆ విషయంలో. ఈ రైట్. రోజున రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఫార్మ్ చేయటంలో కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళలో కూడా మీరు కూడా వన్ ఆఫ్ ది. ఓకే. మీ వీడియోస్ కూడా చాలా హల్చల్ అయినాయి. థ్యాంక్ యూ. Yeah. ఎక్కువ మీరు చెప్పిన వాటిని ఏదైతే ఉన్నాయో మేము ఆల్రెడీ చూసాము. మేజర్‌గా ఓడిపోవడానికి మెయిన్ కారణం ఏమై ఉంటది బీఆర్ఎస్? ప్రజల్లో వ్యతిరేకత, నిరంకుశ పాలన, నిరంకుశ పాలన, నిరుద్యోగత, ఆహ్, నిరంకుశత్వం. ఓకే. వాయిస్ రైజ్ చేసిన వాళ్ళని ఆపేస్తే అలానే అవుతుంది. ఓకే. అండ్ నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే బీఆర్ఎస్ అంత బాగా పర్ఫార్మ్ చేయలేదు. ఓకే. కానీ ఆ 35, 36 మార్కులు అయితే ఫస్ట్ క్లాస్ ఇవ్వనేమో కానీ 35, 36% అయితే చేసింది. అందుకే ఆ 35 సీట్లన్నా వచ్చాయి. మన జగన్ అన్న 35 కూడా చేయలేదు. 175కి 110కి ఇక్కడ 35, 39 ఎలా వచ్చాయో అక్కడ 175కి 11. సో ఇవాళ రేపు ఇంత రెవల్యూషన్ వచ్చిన తర్వాత పబ్లిక్ మైండ్ సెట్ అయిపోయాక ఎవ్వరు కావాలనుకున్నా, నేను సీరియస్ గా చెప్తున్నా కదా, ఇక్కడ త్రిముఖ పోటీ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ త్రిముఖ పోటీ కాబట్టి కొంచెం బీఆర్ఎస్ కి ఆ గౌరవం దొరికింది. ఆ పాస్ మార్కులు వచ్చే గౌరవం దక్కింది, ప్రధాన ప్రతిపక్షం అనే గౌరవం దక్కింది. అక్కడ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు సార్, చాలా తెలివైన వాళ్ళు చూసుకున్నారు. అందుకే అంత ఘోరమైన రిజల్ట్ ఇచ్చారు అని నా ఒపీనియన్. ఇది అక్కడ ఆంధ్ర పీపుల్, ఆంధ్రాలో. ఓకే. నాకు 11 చూస్తే జగనన్నని గుర్తుకొచ్చు. అంకి చూస్తేనా? ఓకే. గడియారంలో 11 చూస్తే అక్కడ జగనన్న ఫోటో కనిపిస్తుంది. ఓకే. సో మీరు ఐడెంటిఫై చేసింది ఏంటండి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో? క్యాపిటల్ లేదు. క్యాపిటల్, ఓకే. మెయిన్ క్యాపిటల్ లేదు. అండ్ ప్రజల్ని సోమరిపోతులు చేశారు. రోడ్లు లేదు. ఒకడికి ఎవరికన్నా ఒక 10,000 సంపాదించుకునే ఆప్షన్స్ పెట్టి అనే దాన్ని బిల్డ్ చేసి ఆ 10,000కి మీరు ఒక 2,000, 3,000 ఇస్తే అది సంక్షేమం. నువ్వు నీ 10,000 జాబ్ లేకుండా ఇంట్లో కూర్చొని 3,000 అంటే ప్రజలకి ఆత్మాభిమానంతోని డబ్బులు ఇవ్వాలంటే వాళ్ళు ముష్టివాళ్ళు. ఓకే. అంటే ఇప్పుడు ఆసరా కింద వచ్చే అమౌంట్లు కావచ్చు, రకరకాలవి ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మిస్యూజ్ అవుతున్నాయన్నా? సంక్షేమం అంటే అభివృద్ధితో పాటు సంక్షేమం. ఓకే. అలా చాలా మంది చెప్పినట్టే, జేడీ గారు చెప్పినట్టే, బేసిక్ ఎకనామిక్ ప్రిన్సిపల్స్ లానే అన్ ఆపర్చునిటీ టు గ్రో అండ్ ఎయిడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్, ఇవి రెండు ఉండాలి. అంటే వాళ్ళకి వాళ్ళ వృత్తిరీత్యా ఏదైనా కానీ రైట్ ఏదైనా. ఇప్పుడు ముందు మనం హైటెక్ సిటీ దగ్గర ఇక్కడ సెలూన్ లో పనిచేసే ఒక సామాన్య కార్మికుడికి ఎంత వచ్చేది ఇక్కడ 1997లో ఎంత వచ్చేది, 2004లో ఎంత వచ్చేది, మెల్లిమెల్లిగా పెరిగింది. ఓకే. ఒక 10,000 నుంచి వాళ్ళ పొటెన్షియలే ఒక 10 times పెరిగి ఒక సెలూన్ లో పనిచేసేవాడు ఇవాళ 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. అంటే ఎందుకు సంపాదిస్తున్నాడు? అక్కడ ఆ వనరులు ఉన్నాయి, ఇచ్చే వాళ్ళు ఉన్నారు, ఇచ్చే కస్టమర్స్ ఉన్నారు, పెట్టుబడి పెట్టే వాళ్ళు ఉన్నారు, అది ఉంది. దీంతో పాటు ప్రభుత్వం ఇచ్చే ఫ్రీ కరెంటు అన్నది ఒక ఆసరా. అలానే అక్కడ కూడా చేసి ఉండాల్సింది కొంచెం అన్నా. మరీ 1,00,000 రూపాయలు కాకపోయినా క్యాపిటల్ లేని రాష్ట్రం కాబట్టి కనీసం 20,000 అన్న ఒక కటింగ్ షాప్ లో ఒక నాయి బ్రాహ్మణుడికి వస్తే దానికి ఇంకో 4,000, 3,000 ప్రభుత్వ పథకాలతో తోడ్పాటు ఉండి మంచి రోడ్డు ఉంటే, మంచి రోడ్డు, క్యాపిటల్, మంచి బిల్డింగ్స్, మంచి ఐటీ కంపెనీస్ ఉంటే ప్రభుత్వం ఇవ్వాల్సినది చాలా తక్కువ అయిపోతుంది. ఓకే. ఎందుకంటే వాళ్ళకే ఆ పొటెన్షియల్ వస్తుంది. సో ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. అప్పుడు ప్రభుత్వం నుంచి మౌలిక సదుపాయాలు ఎక్స్పెక్ట్ చేస్తారు, విద్య, ఆరోగ్యం, రోడ్లు, ఇట్లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతేగాని ఇవేవి లేకుండా నీకు బ్యాంకులో డబ్బులు వేస్తానంటే ప్రజలు బిచ్చగాళ్ళు కాదు. అందుకే అలా అయింది.